జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఒక ఊరిలో ఒక గొప్ప సాధువు ఉండేవాడు. ఆయన వద్దకు చాలామంది భక్తులు వచ్చి తమ తమ సందేహాలను తీర్చుకునేవారు. ఒకరోజు ఓ వ్యక్తి ఆ సాధువు దగ్గరకు వచ్చాడు. అతడు మహాపిసినారి, ఎవరికీ ఏది ఇచ్చే అలవాటు లేని వ్యక్తి, ఎవరికీ సహాయం చేసి ఎరుగడు. అలాంటి పిసినారి ముక్తికి మార్గం తెలుసుకోవడం కోసం సాధువు దగ్గరికి వచ్చాడు. స్వామి, ముక్తిని పొందే మార్గం బోధించండి అని సాధువుని అడిగాడు. అందుకు సాధువు, ముక్తిని పొందాలంటే భవబంధాలను, ప్రాపంచిక విషయాలను త్యజించాలి, శాస్త్రాల్లో చెప్పిన ధార్మిక విషయాలను అనుసరించాలి, పేద సాధలకు సాయం చేయాలి అని అన్నాడు. పిసినారి సాధువు చెప్పినట్లు నడుచుకుంటేనే ముక్తి లభిస్తుంది కాబోలు, కానీ ఈయన చెప్పినట్లు చేయాలంటే నేను సంపాదించిన ఆస్తి అంతా తరిగిపోతుంది. ఈ సాధువు చేసిన సూచనను పాటించడం చాలా కష్టం, అయినా అందులో కొంతైనా అనుసరిద్దాం, దానికి తగ్గ ముక్తి లభిస్తే చాలులే అనుకున్నాడు. అప్పటి నుండి రోజు పిడికెడు బియ్యం దానం చేయడం మొదలుపెట్టాడు. అంతకంటే ఎక్కువగా ఎవ్వరికీ ఇచ్చేవాడు కాదు. కొన్ని రోజుల పాటు ఇలా చేస్తూ వచ్చాడు. కొంతకాలం తర్వాత అతను మళ్ళీ సాధువు దగ్గరికి వెళ్ళాడు. అతడిని చూడగానే ఆ సాధువు, ఏంటి, నేను చెప్పినట్లు పేదలకు, అనాథలకు సాయం చేస్తున్నావా అని అడిగాడు. అవును స్వామి, మీరు చెప్పినట్లే చేస్తున్నాను, రోజు పిడికెడు బియ్యం పేదలకు ఇస్తున్నాను అని ఎంతో గొప్పగా చెప్పాడు. ఈ మాటలకు సాధువు తనను పొగుడుతాడని పిసినారి మనసులో అనుకున్నాడు, కానీ ఆయన మౌనం వహించాడు. చెట్టు కింద కూర్చుని ఉన్న ఆ సాధువు తన గోరుతో చెట్టు మొదలను గీకనారంభించాడు. అది చూసి పిసినారి విస్తుపోయాడు. స్వామి, చెట్టుని గోటుతో గీకుతున్నారెందుకు అని అడిగాడు. ఏం లేదయ్యా, నేను గోటుతో చెట్టుని నరకడానికి ప్రయత్నిస్తున్నాను అని అన్నాడు సాధువు. సాధువు చెప్పిన ఆ మాటలకు అతనికి నవ్వొచ్చింది. ఏంటి స్వామి, గోటుతో చెట్టును నరకటం సాధ్యమా? గొడ్డలతో చేయవలసిన పనిని గోటుతో చేస్తే అది అయ్యే పనేనా అని అన్నాడు. నువ్వు పిడికడు బియ్యం ఇచ్చి మోక్షం లభిస్తుందా అని అడుగుతున్నావు. అది సాధ్యమైతే గోటుతో చెట్టును నరకటం కూడా సాధ్యమే అని నవ్వుతూ అన్నాడు ఆ సాధువు. సాధువు మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన ఆ వ్యక్తి తన తప్పులు తెలుసుకున్నాడు. అప్పుడు అతడు అందరికీ విరివిగా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. పరమ ధార్మికుడిగా పేరు పొందాడు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణుడు ధనం సంపాదించడం తప్పు కాదు, ఆ ధనాన్ని దైవ కార్యాలకు, ధర్మ కార్యాలకు వినియోగించాలి, అప్పుడే ఆ ధనానికి సార్థకత చేకూరుతుంది అని అంటారు. ఓం నమో భగవతే రామకృష్ణాయ.